వెల్కమ్ టు హెల్త్ వెల్. ఏ క్యాన్సర్కైనా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ తర్వాత కీమో, రేడియేషన్, ఇంకెన్నో రకాల పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్, ఒక్కోసారి హార్మోన్ థెరపీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి వాటికి సర్జరీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సర్జరీ వలన వాళ్ళ ఈస్థెటిక్ లుక్ డిస్టర్బ్ అవుతుందని. అయితే దానికి కూడా ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అంతేకాకుండా సర్జరీలో కూడా నవేడేస్ రోబోటిక్ సర్జరీస్ చేయగలుగుతున్నారంటూ బ్రెస్ట్ క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీ ఏ సందర్భాల్లో చేస్తుంటారు, ఆ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గజగోని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా వరకు ఫస్ట్ చెప్పే ట్రీట్మెంట్ సర్జరీనే కదండి. ప్రతి సందర్భంలోనూ సర్జరీనేనా, ఫస్ట్ ఇంకేమైనా ప్రయత్నం చేసి తర్వాత సర్జరీ సజెస్ట్ చేయడం ఉంటుందా? అంటే యూజువలీ స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ ప్రిఫరబుల్ అండి. స్టేజ్ 3, స్టేజ్ 4లో మనము కీమోథెరపీ ఇచ్చి కొంచెం సైజ్ తగ్గాక అప్పుడు చేయవచ్చు. ఓకే. సో స్టేజ్ 1లో ఖచ్చితంగా సర్జరీ చేయాలి. స్టేజ్ 2లో ఒక్కొక్కసారి ట్రిపుల్ నెగిటివ్ అని, హార్ట్యూన్యూ ఇలాంటి కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఒకవేళ ప్రాబ్లమాటిక్ ఉంటే అప్పుడు కీమోథెరపీ ఇచ్చి చేస్తున్నాము. బట్ బై అండ్ లార్జ్ స్టేజ్ 1, 2లో సర్జరీ ప్రిఫరబుల్ అండి. ఓకే. అయితే ఒక్కొక్కసారి ఓన్లీ కణితి వరకు తీసేయడం, ఒక్కొక్కసారి బ్రెస్ట్ మొత్తం తీసేయడం గమనిస్తూ ఉంటామండి. ఎప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఏం చేస్తుంటారు? బ్రెస్ట్ క్యాన్సర్లో యూజువల్గా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఉట్టి కంతి ఉంచేసి దానికి 1 to 2 సెంటీమీటర్ మార్జిన్ ఇచ్చి తీసేయడం జరుగుతుంది. ఇది ప్రిఫరబుల్ ట్రీట్మెంట్. కాకపోతే ఈ మధ్య కాలంలో మనము జెనెటికలీ పాజిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లో ఒక సినిమా యాక్ట్రెస్ తన మదర్కి ఉందని ఈ సర్జరీ చేయించుకున్నారు. అలా జెనెటిక్ పాజిటివ్ అంటే BRCA1, BRCA2 అని, BRCA1, BRCA2 ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్ లేదా ఫ్యామిలీ హిస్టరీలో పాజిటివ్ ఉన్న వాళ్ళకి నిప్పుల్ అండ్ ఏరియోలా స్పేరింగ్ అంటే కాస్మెటిక్గా రోబోటిక్ సర్జరీ చేస్తున్నాం. సో ఈ 2 రకాల సర్జరీస్ అవైలబుల్ ఉన్నాయి. కొద్దిమంది ఎల్డర్లీ పీపుల్ అంటే జనరల్గా కన్జర్వేటివ్ సర్జరీ చేసినప్పుడు మనం రేడియేషన్ యాడ్ చేయాలి. సో ఎల్డర్లీ పీపుల్ 60 years దాటిన వాళ్ళు మాకు రేడియేషన్ వద్దు అంటే అలాంటి వాళ్ళకి మొత్తం రొమ్ము తీస్తాం. సో పర్సనలైజ్డ్, మీరు అన్నట్టు పర్సనలైజ్డ్ ప్రెసిషన్ థెరపీ ఇండివిజువలైజ్డ్ చేయాలి. ప్రతి పేషెంట్కి ఇదే చేయాలని రూల్ లేదండి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా ఆవిడికి 2 సంవత్సరాల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ అని బ్రెస్ట్ సర్జరీ జరిగింది సార్. ఓకే అండి. ఫస్ట్ సూది టెస్ట్ లోనేమో క్యాన్సర్ అని రాలేదు. దాన్ని సర్జరీ చేయించిన తర్వాత అవి పైకి పంపిస్తే క్యాన్సర్ అని వచ్చింది సార్. ఓకే అండి. ఒమేగాకి తీసుకెళ్తే గుంటూరు సర్జరీ చేశారండి. ఓకే అండి. సర్జరీ చేసిన తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేసి ఇంట్రారెక్టల్ పాపిలమ్ విత్ మైల్డ్ అటిపి అని అన్నారు సార్. ఓకే అండి. దాని తర్వాత ప్రీవియస్ ట్యూమర్స్ మళ్ళా టెస్ట్ చేయించారు. దాని రిపోర్ట్ అయితే నాకు ఇవ్వలేదులే, కానీ ఇంకా మీకు లోపల క్యాన్సర్ ఎంటర్ అవ్వలేదు. ఇంట్రడక్టల్ పాపిలోమా క్యాన్సర్ కాదండి, అది మామూలు కంతి, కొంచెం మార్పు వచ్చిన కంతి. దానికి ఇంకా వేరే ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇంట్రడక్టల్ పాపిలోమా అని వస్తే సర్జరీ సరిపోతుంది, ఇంకా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదండి. అది క్యాన్సర్ అని వర్రీ అవ్వద్దు. ఓకే అండి. వాణి గారు కాల్ చూద్దామండి. వాణి గారు నమస్తే అండి, చెప్పండి వాణి గారు. అదే డాక్టర్ గారితో మాట్లాడతా అనుకుంటుందా? డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. అమ్మ, నాకు క్యాన్సర్ ఉంది, గర్భసంచి కొడితే తీసేశారు. ఫస్ట్ స్టేజీలో ఉందని చెప్పారు. ఓకే అండి. అయితే నేను అప్పటి నుంచి సరిగ్గా మందులు వాడతలేదు. నాకు ఎప్పుడు వెళ్ళినా ఏం కాదని చెప్తున్నాడు డాక్టరు. బలానికి వాడుకోమని చెప్తున్నాడు. బాడీ స్కానింగ్ తీసుకోమని. స్టేజ్ 1లో ఇంకా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదండి, ఇంకా ఏం మెడిసిన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఫాలోఅప్లో, చెకప్లో మీ డాక్టర్ దగ్గర ఉంటే సరిపోతుందండి. ఓకే. అంటే పెట్ స్కాన్ అట్లాంటివి చేయించుకుంటూ ఉండాలా? యూజువలీ స్టేజ్ 3లో అడ్వాన్స్ స్టేజెస్, సెకండ్ స్టేజ్ దాటిన వాళ్ళకు పెట్ స్కాన్ చేస్తామండి. రిస్క్ బెనిఫిట్ రేషియో స్టేజ్ 1లో పెట్ స్కాన్ అవసరం లేదు, అన్లెస్ పేషెంట్ అడుగుతే తప్ప జనరలీ అవసరం లేదండి. స్టేజ్ 2లో చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళకి స్టేజ్ 3కి కంపల్సరీ అవుతుంది. ఓకే. అంటే క్యాన్సర్ ఫ్రీ అని డిసైడ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు?
ఇంకా క్యాన్సర్ రాదు, తిరగబెట్టే రిస్క్ లేదు అనడానికి ఒక 4-5 ఇయర్స్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఇంకా వాళ్ళు నార్మల్ అనుకోవచ్చా? అంటే క్యాన్సర్ ఫ్రీ అంటే నార్మల్ మనుషులకు కూడా నా బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారము 8లో ఒకరికి వస్తుందండి బ్రెస్ట్ క్యాన్సర్. సో క్యాన్సర్ ఫ్రీ అనే టర్మ్ మోర్ హైపోథెటికల్. సో బట్ బ్రెస్ట్ క్యాన్సర్ బై అండ్ లార్జ్ క్యూరబుల్, అంటే 95% కంటే ఎక్కువ క్యూర్ అవుతాయి, ఎస్పెషల్లీ స్టేజ్ 1, 2లో, అండ్ ఈజీ టు డిటెక్ట్. సో గుడ్ లైఫ్ ఉంటుంది. క్యాన్సర్ క్యూర్ హైయెస్ట్ పాసిబిలిటీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మన కాలర్కి కూడా తను ఒకవేళ 3-4 ఇయర్స్ ఫాలోఅప్లో ఉందంటే ఇంకా యూజువల్లీ 5 ఇయర్స్ రమ్మంటామండి. ఫస్ట్ ఇయర్లో 3 నెలలకు ఒకసారి, సెకండ్ ఇయర్ 6 మంత్స్కి ఒకసారి, ఆ తర్వాత సంవత్సరంకి ఒకసారి రమ్మంటాము. అది గర్భాశయ బ్రెస్ట్ అయినా రెండైనా సేమ్ అవుతుందండి. ఎప్పుడైనా వేరే క్యాన్సర్స్కిను ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధం ఉండే రిస్క్ ఉందంటారు? యా, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ అండాశయం క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ రెండు సంబంధం ఉంటాయండి. ఈ రెండిటికి BRCA1, BRCA2 జీన్స్ అని టెస్ట్ చేస్తాము. BRCA1, BRCA2 పాజిటివ్ ఉన్న వాళ్ళకి 64 to 74% అవతల వైపు బ్రెస్ట్ తర్వాత అండాశయం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్లీ ఇది యంగ్ ఏజ్లో వస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసమే రోబోటిక్ సర్జరీ. మామూలుగా బ్రెస్ట్ మొత్తం తీసినప్పుడు నిప్పుల్ అండ్ ఏరియాలో తీసేస్తాము. సో పేషెంట్కి అగ్లీ స్కార్ ఉండడము, కొంచెం సైకలాజికల్గా ప్రాబ్లం అవ్వడం వస్తుంది. అలాంటి వాళ్ళకి BRCA1, BRCA2 పాజిటివ్ వాళ్ళకి ప్రొఫిలాక్టిక్గా నిప్పుల్ ఏరియాలో స్పేరింగ్ అది ఉంచేసి రోబోటిక్ సర్జరీ చేస్తాము. అంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేయకుండా సైడ్లోంచి ఆంపిట్లోంచి మరక లేకుండా చిన్న ఇన్సిషన్ ఇచ్చి అందులోంచి రోబో పెట్టి దాంతో చేస్తున్నాం అనమాట. చేసి ఇమీడియట్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసేస్తాము సేమ్ టైం. సో ఇప్పుడు కొంతమంది ఇది యూజువల్గా సినిమా యాక్టర్లు కాస్మెటిక్ కోసం చేసుకుంటారు. సేమ్ థింగ్ మేము ఈ సర్జరీలో యూజ్ చేస్తాం. అంటే క్యూర్ చేస్తాము ప్లస్ కాస్మెసిస్ ఇస్తాము. సో ఇది క్యూర్ విత్ కాస్మెసిస్ అంటారు. ఓకే, అంటే ఎవరికైనా రిస్క్ ఉన్నప్పుడు BRCA1, BRCA2 టెస్ట్లో వాళ్ళకి రిస్క్ ఇంకా హై రిస్క్ పేషెంట్స్ అనుకున్నప్పుడే ఈ రోబోటిక్ సర్జరీ పాసిబిలిటీ ఉంటుందంట. రోబోటిక్ సర్జరీ 2 రకాలండి. ఒకటి నిప్పుల్ ఏరియాల నుంచి 4 సెంటీమీటర్ల దూరం ఉన్న క్యాన్సర్కి, అంటే దాని దగ్గర లేకుండా దూరం ఉన్న కేసెస్కి, స్టేజ్ 1కి, నెంబర్ 3 BRCA1, BRCA2 పాజిటివ్. ఈ 3 ఇండికేషన్స్లో మనం చేయవచ్చు. అండ్ యూజువల్గా కీమోథెరపీ ఇచ్చాక కూడా ట్యూమర్ అవే ఫ్రమ్ ద నిప్పుల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మనం ఇది ప్రయత్నం చేయొచ్చు విత్ డ్యూ కన్సెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురైనప్పుడు కన్జర్వేటివ్ సర్జరీస్ ఎవరికి కుదురుతూ ఉంటాయండి? బ్రెస్ట్ కన్జర్వేషన్ కూడా ఉంటూ ఉంటుంది కదా. స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ వాల్యూమ్, పర్సన్ బ్రెస్ట్ వాల్యూమ్ అండ్ ట్యూమర్ వాల్యూమ్ రేషియో చూస్తామండి. సో ట్యూమర్ వాల్యూమ్ మనం ప్రిజర్వ్ చేయగలిగినప్పుడు అది చేయగలుగుతాము. అంటే బ్రెస్ట్ వాల్యూమ్ ప్లస్ ట్యూమర్ వాల్యూమ్ రేషియో ఉండాలి. అలాంటి వాళ్ళకి చేస్తాము. కొంచెం కొద్దిగా సైజ్ ఉన్నప్పుడు ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని కూడా మిగతా బ్రెస్ట్ టిష్యూ నుంచి రొటేట్ చేసి ఆ గ్యాప్ ఫిల్ చేస్తాము. ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్మెసిస్ మనకు పర్ఫెక్ట్గా రావాలి. అలాంటప్పుడే ఇది చేస్తాము. అండ్ కొద్దిసార్లు ప్లాస్టిక్ సర్జరీ కూడా సేమ్ టైం ప్లాస్టిక్ సర్జన్తో కలిసి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయవచ్చు, కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి. బేసికలీ స్టేజ్ 1 కేసెస్ అండ్ జీన్ పాజిటివ్ కేసెస్కి చేయగలుగుతాము. ఓకే, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కానీ ప్లాస్టిక్ సర్జరీ అయిన వెంటనే ఒకవేళ బ్రెస్ట్ తీసేసిన సందర్భాల్లో కూడా వెంటనే కుదురుతుందా, కొంత టైం తర్వాత చేస్తూ ఉంటారా? ప్రతి కేసు డిఫరెంట్ ఉంటాయి. సో మనం ఫస్ట్ స్టేజ్ చూసి ఆ పేషెంట్కి క్యూర్ అవుతుంది, సూటబుల్ ఉంది, చక్కగా రెస్పాన్స్ ఉంది అన్న వాళ్ళకే రీకన్స్ట్రక్షన్ చేస్తాం. అడ్వాన్స్ స్టేజెస్కి చెయ్యము. అంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న, మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అలాంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యము, ఎందుకంటే కొద్దిగా కణాలు మిగిలి ఉండే అవకాశం ఉంటుంది. వేరే స్టేజ్ 1, 2 మనం క్యూర్ చేయగలుగుతాము. మోర్ దెన్ 10 years 15 years వాళ్ళు ఉండగలుగుతారు అనే జడ్జ్మెంట్ ఒక ఆంకాలజిస్ట్ చేయాలి. అలా చేసినప్పుడు మనము అంత ఎఫర్ట్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయడం బెనిఫిషియల్ అవుతుంది పేషెంట్కి. సపోజ్ ఓల్డ్ పేషెంట్స్ ఉంటారు, 80 years ప్లస్ ఉంటారు, వాళ్ళకు చేయడంలో అర్థం లేదు. వాళ్ళకు మనం డిజీజ్ ఫ్రీ ఉంచాలి, లైఫ్ కరెక్ట్గా ఉండాలి. యంగ్ పేషెంట్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి ఈ రోబోటిక్ సర్జరీ కానీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ కానీ సూటబుల్ అండి. అంటే ఒకవేళ యంగ్ ఏజ్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి గురైతే
అంటే మదర్హుడ్కి ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటాయండి? అందులో ఏమి ఉండవండి, ఏం డిఫరెన్స్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది యంగ్ పేషెంట్స్ ఉంటారు అండ్ 15% కేసెస్లో మాత్రమే ఇవి పాజిటివ్ వస్తాయి. 85% ఫిజికల్ యాక్టివిటీ, ఫ్యాట్, ఈస్ట్రోజన్స్, హార్మోన్స్ వల్ల వస్తాయి. సో 15% వాళ్ళకి వస్తాయి. ఈ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆపోజిట్ బ్రెస్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ లేకున్నా ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ సర్జరీ చేస్తాము. సో అలాంటి వాళ్ళకి లంప్ ఉండదు, సో లంపెక్టమీ రోల్ ఉండదు. అలాంటి వాళ్ళకి రోబోటిక్ సర్జరీ కరెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ సేమ్ టైం వాళ్ళ సైకాలజీ కోసము ఇంప్లాంట్ కూడా పెట్టేసి రీకన్స్ట్రక్షన్ చేస్తే క్యూర్ అవుతుంది, కాస్మెసిస్ కూడా వస్తుంది. కానీ తర్వాత వాళ్ళు నర్సింగ్కి కష్టం అవుతుంది. నర్సింగ్కి కష్టం అవుతుంది అండ్ బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ సినిమా యాక్ట్రెస్ ఇన్ హాలీవుడ్, షీ ప్రిఫర్డ్ రెండు థింకింగ్ చేసుకుంది ఈవెన్ దో షీ ఈజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అది పేషెంట్కి చాయిస్ ఇస్తామండి. వాళ్ళ చాయిస్ బట్టి మనం ఏది క్యూర్ అవుతామో ఫస్ట్ ఆప్షన్ అది ఇస్తాము. సో దే విల్ చూస్ దట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ థింగ్స్. ఈ మధ్య ఈ కాస్మెటిక్ సర్జరీస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బ్రెస్ట్కి సంబంధించిన ఎన్నో రకాల కాస్మెటిక్ సర్జరీస్, ఇంప్లాంట్స్, ఇవన్నీ. వాటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఏమన్నా ఉంటుందంటారా? లేదండి, అది ఓల్డ్ టైంలో ఇంప్లాంట్స్ ఉండేవి. అవి వాటిలో సిలికాన్ లీక్ అయ్యి 1% కేసెస్లో సార్కోమాస్ అని వచ్చేవండి. ఇప్పుడు అలాంటి ఏం లేదు. సలైన్ ఇంప్లాంట్స్, మినిచరైజ్డ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, ప్లస్ మసిల్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. సో రీకన్స్ట్రక్షన్ తోటి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఓకే. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రోబోటిక్ సర్జరీ అయినా ఏ సర్జరీ అయినా తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలాగ రికవరీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెస్ట్ క్యాన్సర్ యాజ్ సచ్ హైలీ క్యూరబుల్. అందరూ నార్మల్ లైఫ్ ఉండొచ్చు, నార్మల్ భోజనం చేయొచ్చు అండ్ వెయిట్ యాజ్ యూజువల్ జాబ్కి వెళ్ళొచ్చు, అన్నీ చేయొచ్చు. So many examples are there in the society where everybody is living well and there is no restriction, absolutely normal. Only thing regular checkup undali and the highest risk unna vallaku kuda surgery cure avutundi. Endukante patient morning surgery cheskoni evening ellipotaru. It's almost like a day care surgery. So there is a high chance of cure and manam eppudaina risk teeskoni cheyinchukovalandi. Okay. బ్రెస్ట్లో ఎన్నో రకాల చేంజెస్, చిన్న చిన్న లంప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఉమెన్కి ఎన్నో రకాల హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి ఎప్పుడు అది అసలు ఒక క్యాన్సర్ అని అనుమానించి వెంటనే అలర్ట్ అవుతే బెటర్ అంటారు? బ్రెస్ట్ క్యాన్సర్కి 40 years తర్వాత ప్రతి విమెన్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలండి. యాన్యువల్ మ్యామోగ్రామ్ చేయించుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ ఫ్యామిలీ డాక్టర్ కానీ ఆంకాలజిస్ట్ కలవాలి. సెకండ్ థింగ్, 25-30 years తర్వాత అవేర్నెస్ ఉండాలి. అంటే బ్రెస్ట్లో 3 వారాల కంటే ఎక్కువ కంతిలాగా అనిపించిన, లేదా బ్లీడింగ్ అయినా, లేదా పుండులాగా ఉన్న ఇమీడియట్ ఫ్యామిలీ డాక్టర్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, ఆంకాలజిస్ట్ కానీ కలవాలి. థర్డ్, ఇలా ఫింగర్ పెట్టి పాల్పేట్ చేయకూడదు. ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ పెట్టి పడుకొని చెయ్యి పైకి చేసి ఇలా పాల్పేట్ చేయాలి. చాలా పేషెంట్స్ ఇలా చేసి టెన్షన్ గురై వస్తారు. సో అలా ఉండకూడదు. అండ్ తన పార్ట్ అవేర్నెస్ ఉండాలి. అంటే సడన్గా ఏదైనా మార్పు వచ్చినా, చేంజ్ వచ్చినా, లైక్ కలర్ చేంజ్ అయినా, అల్సర్ వచ్చినా ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఈవెన్ 6 millimeters లీజన్ కూడా వస్తున్నాయి. అంటే అంత అవేర్నెస్ పెరిగింది, చాలా పెరిగింది. అండ్ స్క్రీనింగ్ ఈజ్ ఈజీ. మ్యామోగ్రామ్ 450-500 rupees కంటే ఎక్కువ కాదు. సో అవేర్నెస్ పెరగడం వలన చాలా ఎర్లీ కేసెస్ వచ్చాయి. 10 years బ్యాక్ మాకు అన్ని Stage 3లో వచ్చాయి. ఈ మధ్య కాలంలో Stage 1, 2లో వస్తున్నాయి. ఒక్కొక్కసారి లీజన్ పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మ్యామోగ్రాఫిక్ గైడెడ్ నీడిల్ బయాప్సీ అని చేస్తాం. అంటే అది ఎక్కడైతే అబ్నార్మల్ ఉందో మ్యామోగ్రామ్లో లొకేట్ చేసి అక్కడ నీడిల్ పెట్టి నీడిల్ అని పెట్టి ఆ ఏరియాని ఉట్టి లంప్ తీసేస్తామండి. ఇలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఓకే. హార్మోన్ థెరపీ ఎప్పుడు ఇస్తుంటారండి? అది హార్మోన్ థెరపీ యూజువలీ హార్మోన్స్ పాజిటివ్ అంటే ER/PR పాజిటివ్ కేసెస్కి యూస్ఫుల్ అవుతుంది. వేరే కేసెస్కి అంత యూజ్ ఉండదు. 10 years 5 to 10 years కోర్స్ ఉంటుంది. బట్ మానిటరింగ్ ఉండాలి. అంటే యూట్రస్ ప్రాబ్లం కూడా జరగవచ్చు. సో అలాంటి వాళ్ళకి మానిటర్ చేస్తామండి. ఓకే.
బ్రెస్ట్ క్యాన్సర్ సెకండరీ ఎక్కువగా చూస్తుంటారా, ప్రైమరీనే ఎక్కువ చూస్తుంటారా? ప్రైమరీ ఎక్కువ చూస్తాము. ఫస్ట్ హెరిడిటరీ, సెకండ్ ఈజ్ అక్వైర్డ్ అంటే కాజ్ యూజువలీ నాట్ నోన్ బట్ హార్మోనల్ రిలేటెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ప్రైమరీ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక మిగతా వర్కప్ చేసి పెట్ సిటీ అయ్యాక సూటబుల్ సర్జరీ, రోబోటిక్ అని, ఓపెన్ అని, లంపెక్టమీ అని ఇలాంటివి ఆఫర్ చేస్తామండి. ఈ మధ్యకాలంలో బాగానే అవేర్నెస్ పెరిగింది అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా బాగా ఉన్నాయి. బట్ స్టిల్ బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యి మరణానికి గురయ్యే వాళ్ళని చూస్తున్నాము. అంటే ఏమవుతుందంటారు? లేటు దశలో వస్తున్నారా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయేసరికి మాకెందుకు వస్తుందిలే అని కొంచెం నిర్లక్ష్యం లాంటివి ఏమన్నా గమనిస్తున్నారా? నేను చూసింది విమెన్ ఆర్ బెటర్ నాలెడ్జబుల్ అండ్ బెటర్ అవేర్ ఆఫ్ దేర్ పార్ట్స్ అండ్ మెన్లో స్టేజ్ 3, 4 అంటే వేరే క్యాన్సర్స్ మెన్లో స్టేజ్ 3, 4 వస్తున్నాయి. వేరే విమెన్లో స్టేజ్ 1 చాలా చాలా ఎక్కువ వస్తున్నాయి. పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ బికాస్ ఆఫ్ టీవీ మీడియా, సో మెనీ మీడియా స్టేజ్ 1లో వస్తున్నారు, అలా ఏం లేదండి. అండ్ హైయెస్ట్ క్యూర్ రేట్ ఉన్నాయండి. మోర్ దెన్ 90%. మెనీ పేషెంట్స్ are living more than 10 years, 15 years. So lot of awareness is there. And ఇది robotic surgery అనేది 15 years బ్యాక్ ఉండేది కాదు. ఇది ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 yearలోనే స్టార్ట్ అయింది. అండ్ అపోలోలో ఫస్ట్ రోబోటిక్ బ్రెస్ట్ సర్జరీ ఇంకా తెలుగు స్టేట్స్లో ఎక్కడా జరగలేదు, ఓన్లీ అపోలోలో జరిగాయి. అండ్ సౌత్ ఇండియాలో ఓన్లీ అపోలో హాస్పిటల్ చెన్నై కని మన దగ్గరికన్నీ జరిగాయి. సో వీటికి ఆల్రెడీ 10 years వరకు రోబోటిక్ సర్జరీ చేసిన వాళ్ళు అండ్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ కొరియా, సివరెన్స్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ జరిగిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. సో ఇది స్పెషలైజ్డ్ కేర్గా స్పెషలైజ్డ్ సెంటర్లో అండ్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ అండ్ పేషెంట్ సర్జన్ కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళకు చేయగలుగుతున్నామండి. ఓకే, అంటే స్టిల్ ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యి మరణానికి చేరువవడం అవుతున్నారంటే వాళ్ళు చాలా నెగ్లిజెన్స్, వాళ్ళకి అంటే ఫ్యామిలీలో లేదు అని అనుకోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు? అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి? పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ అండ్ చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు, చాలా అవగాహన ఉన్నది. ఎస్పెషలీ విమెన్ చాలా అర్లీగా వస్తున్నారు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్తో డెత్స్ బాగా చాలా తక్కువ అయ్యాయి. స్టమక్ క్యాన్సర్, రెక్టమ్, మెన్లో క్యాన్సర్స్ రిజల్ట్స్ పూర్ ఉన్నాయండి. బ్రెస్ట్ ఓవరీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకంటే జస్ట్ స్పాటింగ్ ఉన్నా, బ్లీడింగ్ ఉన్నా ఇమీడియట్ వాళ్ళు గైనకాలజిస్ట్ కలుస్తున్నారు, చెకప్ చేయించుకుంటున్నారు. అండ్ చిన్న 150 రూపీస్ ప్యాప్స్మియర్ స్కాన్, అల్ట్రాసౌండ్ 450-500 రూపీస్. సో ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. మెన్లో ఇస్ లిటిల్ టఫ్. ఓకే, ఇంకా రోబోటిక్ సర్జరీస్ ఆంకలాజికల్గా ఇంకే వేటికి చేస్తున్నారండి? రోబోటిక్ సర్జరీ హైయెస్ట్ యూజ్ అన్నవాహిక క్యాన్సర్ అండి. అంటే చెస్ట్లో ఒకప్పుడు ఓపెన్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఓపెన్ చేయకుండా డైరెక్ట్ చిన్న 8 mm ఇన్సిషన్తో రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. అలాగే రెక్టమ్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ చాలా మోషన్స్ కిందికి పాస్ అయ్యేటట్టు జాయిన్ చేయడానికి సాధ్యపడుతుంది. రోబోటిక్ సర్జరీలో సర్జన్ హ్యాండ్స్కి మూమెంట్స్ సిమ్యులేట్ అవుతాయి. సో అండ్ వాటికి ఎండోవరిస్ట్ ఉంటాయి. అంటే లాప్రోస్కోపీ సర్జరీలో మీకు ప్లెయిన్ మూమెంట్ ఉండడంలో రోబోటిక్ సర్జరీలో ఎండోవరిస్ట్ ఉండి ఇలా చిన్న చిన్న క్రీవిసెస్కి యూజ్ చేయొచ్చు. తర్వాత షేకింగ్ ఉండదండి, ట్రెమర్స్. సో ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ లెసర్ అండ్ 5 times మ్యాగ్నిఫికేషన్. సో వీటి వలన ప్రాస్టేట్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, థొరాసిక్ అంటే ఈసోఫాగస్ అన్నవాహిక క్యాన్సర్ అండ్ గర్భసంచి క్యాన్సర్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ స్టమక్ క్యాన్సర్స్ ఇట్లాంటి వాటికి? స్టమక్ క్యాన్సర్ కూడా చాలా యూజ్ అవుతుంది. స్టమక్, అన్నవాహిక సేమ్, ఆల్మోస్ట్ సేమ్. సో మ్యాక్సిమం వీటికే యూజ్ అవుతుంది. అంటే చెస్ట్ ఓపెన్ చేయకుండా చిన్న ఇన్సిషన్తో మనం సర్జరీ చేయవచ్చు అండి. ఓకే, క్యాన్సర్ సర్జరీస్ అనగానే చాలా వరకు మొత్తం పార్ట్ తీసేయడమే బెటర్ అని అనుకుంటారు. నవేడేస్ బాగా కన్జర్వేటివ్ మెథడే ఎక్కువ ఫాలో అవుతున్నారు. రోబోటిక్ పద్ధతితో ఇంకా అది సాధ్యమవుతుందంటారా? ఒకటి చాలా క్లియర్గా ఉండాలి. కన్జర్వేటివ్ సర్జరీ, రాడికల్ సర్జరీ. రాడికల్ సర్జరీలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే టోటల్ బ్రెస్ట్ రిమూవల్ విత్ ఇంప్లాంట్ రోబోటిక్ సర్జరీ కానీ లేదా డైరెక్ట్ మాస్టెక్టమీ కానీ లీజన్ అర్లీగా స్టేజ్ 1లో ఉంటే రేడియేషన్ అవసరం లేదండి. వేరే కన్జర్వేటివ్ సర్జరీ చేస్తే పేషెంట్ కాస్మెసిస్ బాగుంటుంది బట్ రేడియేషన్ కంపల్సరీ అవుతుంది. సో ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమంది పేషెంట్స్ మాకు రేడియేషన్ వద్దు సర్జరీ అంటారు, కొంతమంది మాకు కాస్మెసిస్ కావాలంటారు. సో మనము ఎవ్రీ పేషెంట్కి కూర్చొని వాళ్ళతో మాట్లాడి
మీకు కన్జర్వేటివ్ ఆప్షన్ ఉంది, రోబోటిక్ సర్జరీ ఆప్షన్ ఉంది, డైరెక్ట్ రాడికల్ సర్జరీ ఆప్షన్ ఉంది అని పేషెంట్కే చెప్పాలండి. సో పేషెంట్ ఈజ్ విల్ చూజ్ అనమాట. ఆప్షన్స్ అన్నీ చెప్తాము. కొన్ని సెంటర్స్లో ఫెసిలిటీస్ లేని చోట డైరెక్ట్ రాడికల్ సర్జరీ చేస్తారు. ఫెసిలిటీస్ అపోలో లాంటి ప్లేసెస్లో వీ కెన్ గివ్ 3 ఆప్షన్స్ అండ్ పేషెంట్ విల్ చూజ్ వాట్ షీ వాంట్స్. అర్బన్ ఉమెన్లోనా రూరల్ ఉమెన్లోనా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా చూస్తున్నారు అండ్ దీనికి ఒబేసిటీకి ఎంతవరకు సంబంధం ఉందంటారు? అర్బన్లో ఎక్కువగా ఉంటాయి. లైక్ వెస్టర్న్ కంట్రీస్ ఇట్స్ 1 in 8, ఇన్ ఇండియా ఇట్స్ అరౌండ్ 1 in 11. సో జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇవన్నీ ఫ్యాట్లో వెళ్ళి కన్వర్ట్ అవుతాయి, అంటే ఈస్ట్రోజన్స్కి కన్వర్ట్ అవుతాయి. ఈస్ట్రోజన్స్ ఎండ్ ఆర్గాన్ బ్రెస్ట్, తర్వాత అండాశయం. సో వీటికి స్టిమ్యులేట్ అయ్యి వీటికి ప్రీ క్యాన్సరస్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డైలీ 30 minutes వాకింగ్ కానీ లేదా మెడిటేషన్ కానీ ఇలాంటి వాటిలో ఫ్యాట్ తక్కువగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో మేము చాలా మటుకు ఇవాళ రేపు 30 years 40 years కూడా చూస్తున్నామండి. అలా అనేం లేదు. ఇంకొకటి ఏజ్ పెరిగినా కొద్దీ క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే. బికాజ్ ఓల్డ్ ఏజ్లో స్కిర్రస్ టైప్, స్మాల్ లీజన్స్ అండ్ స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ వే ఇట్స్ గుడ్ ఆల్సో. ఓకేనండి డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి అండ్ ఈ క్యాన్సర్ని త్వరితగా దశలో కనుక్కుంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ జెనెటిక్గా ఉన్న వంశపారంపర్యంగా ఉన్న నవేడేస్ వాళ్ళకి కాస్మెటిక్ లుక్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇచ్చే రోబోటిక్ సర్జరీస్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.